భారతదేశంలో తలసరి ఆదాయపు ధోరణులు ఎలా ఉన్నాయి? మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లాంటి దేశాలలో తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆర్థిక వృద్ధి రేటు కానీ ఆర్థికాభివృద్ధి రేటు కానీ చాలా తక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తమ ఆదాయంలో పౌష్టికాహారంపై చాలా తక్కువగా ఖర్చు పెడతారు. తమ జీవనాణ్యతను పెంచుకొనడానికి కూడా పెద్దగా ఖర్చు చేయరు. అందువల్ల నైపుణ్యాలు కొరతగా ఉంటాయి. మరి ఒకవైపు పౌష్టికాహార లోపం అధికంగా ఉండటం వల్ల వాళ్ళలో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇంకొక వైపు ఎలా ఉంటుందంటే ఈ అల్పాభివృద్ధి దేశాలలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం అనేది ఉంటుంది. కనుక అంటువ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. ఈ అంటువ్యాధులు అనేటివి మనకు వీళ్ళలో దెన్ పౌష్టికాహార లోపంగా ఉండటము, ఇమ్యూనిటీ లెవెల్స్ లేకపోవటం వల్ల అంటువ్యాధులు ప్రబలి మరణాల రేటు అధికమవుతూ ఉంటుంది. ఫలితంగా ఈ దేశాలలో ఆయు ప్రమాణం అనేది తక్కువగా ఉంటుంది. తాజా గణాంకాలను పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సర్వేని పరిశీలిస్తే 2023-24లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1,84,205 రూపాయలు ఉంది. మరి 2024-25 ధరల ప్రకారం తలసరి ఆదాయం 2,162,000 రూపాయలు కలదు. మరి అయితే 2025 జూలై నెలలో ప్రపంచ బ్యాంక్ ఆర్థికాభివృద్ధి నివేదికను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి ఆర్థికాభివృద్ధి నివేదికలో అట్లాస్ పద్ధతిలో కొలచినటువంటి కొనుగోలు శక్తి సామర్థ్య తలసరి GNI $2,650 కలవు. అదే అమెరికాలో అయితే 80,300 అమెరికన్ డాలర్లు కలవు. కనుక భారత్ యొక్క కొనుగోలు శక్తి సామర్థ్య తలసరి GNI అమెరికా యొక్క తలసరి GNIలో కేవలం 1/35% కలదు. మరి ఈ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో కానీ అల్పాభివృద్ధి దేశాలలో కానీ తలసరి ఆదాయం తక్కువగా ఉంది.